ninjaforce.com. Okay students, 2021 ఈ ఇయర్కి అయితే మన క్యాలెండర్ ఆర్జీయూకేటీ పీయూసీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. సో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటే పీయూసీ 2 అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. సో వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటివరకు కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్కి అయితే అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయింది. సో అలాగే పీయూసీ 1 వాళ్ళకి కూడా త్వరలోనే క్యాలెండర్ రిలీజ్ అవ్వబోతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఒకవేళ మీరు పీయూసీ 2 అయితే కంటిన్యూ చేయండి. ఒకవేళ పీయూసీ 1 అయితే మీకు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి. సో దీనికి సంబంధించిన ప్రతి లెక్చర్ ప్రతి వీడియో లెక్చర్ పీయూసీ 2 వాళ్ళకి సంబంధించిన ప్రతి వీడియో లెక్చర్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో కొంచెం డీటెయిల్స్ క్లియర్ కట్గా చెప్తాను. సో మీరు సొంతగా చదువుకుంటే ఇవి క్లియర్గా అర్థమై ఉండకపోవచ్చు. సో దానికోసం ఒక 2 minutes స్పెండ్ చేయండి. మీరు పీయూసీ 1 వాళ్ళైతే ఇమీడియట్గా పీయూసీ 2లోకి సెకండ్ ఇయర్లో ఉన్న సీనియర్స్కి అయితే ఇన్ఫామ్ చేయండి ఈ వీడియో చూడడానికి. పీయూసీ 1 వాళ్ళు ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మీకు క్లాస్లో జరిగే ప్యారలల్గానే మన వీడియో లెక్చర్స్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి పీయూసీ 1 పీయూసీ 2 ఆర్జీయూకేటీలో చదువుతూ దాంట్లో మంచి మార్క్స్ రావడానికి విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని మీరు వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఏమేమి ఉందో క్లియర్ కట్గా చెప్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనకు 29th 2 November నుంచి 29th January వరకు అయితే ఆన్లైన్ క్లాసెసే ఉన్నాయి. సో 29th తర్వాత 30th మీరు క్యాంపస్కి రిపోర్ట్ చేయాలి. 30th January వరకు మీకు ఆన్లైన్ క్లాసెసే కంటిన్యూ అవుతాయి. సో 30th January నుంచి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే, దాని ఎగ్జామ్స్ ఏంటి, ఎగ్జామ్ డీటెయిల్స్ ఏంటి అన్నీ క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి. ఓకే, 1st February నుంచి 21st February అంటే 3 weeks 1st February నుంచి 21st February వరకు అయితే మీకు రివిజన్ క్లాసెస్ జరుగుతాయి. సెమిస్టర్ 2 యొక్క రివిజన్ క్లాసెస్ 3 weeks. తర్వాత రెసిడ్యువల్ ఎగ్జామ్స్ ఫర్ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ 22nd September నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి మంచిగా ప్రిపేర్ కావాలంటే ఇప్పటి నుంచే మీరు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో సిలబస్ని బట్టి మీరు చాప్టర్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చాప్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఫర్ సెమిస్టర్ 1 ఆఫ్ అసెస్మెంట్ యాన్యువల్ ఇయర్ కరెంట్ ఇయర్ 8th March నుంచి మళ్ళీ కరెంట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. టోటల్ వాళ్ళ ఉద్దేశం 3 months అయినా క్లాసెస్ జరగాలని ఈ ప్రోగ్రామ్తో తయారు చేయబడింది. ఇది క్లియర్ కట్గా ఉంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఎన్షూరింగ్ మినిమమ్ ఆఫ్ 90 days అంటే 3 months ఎన్షూర్ చేయడానికి ఈ ప్లాన్ అయితే ఇచ్చారు. సో COVID-19 ఉండడం వల్ల మనకు ఆఫ్లైన్ క్లాసెస్ 30th January నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, ఎగ్జామ్స్ మిడ్ 1 మిడ్ 2 ఎగ్జామినేషన్ అండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్, రెమెడియల్ వరకు మీకు ఎలాంటి పరిస్థితి రాకూడదు. ఈ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే పీయూసీ 2 ఎగ్జామ్స్ అనేది మీకు నెక్స్ట్ ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ కండి. రెమెడియల్స్ అయితే మీకు 0 అయి ఉండాలి. దానికోసం ఖచ్చితంగా మీరు మన వీడియో లెక్చర్స్ అయితే అటెండ్ కండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. సో మీకు ఆటోమేటిక్గా మంచి ఇంజనీరింగ్ సీట్ అయితే వస్తుంది. ఇంజనీరింగ్లో మంచి బ్రాంచ్ అయితే మీరు కోరుకున్న బ్రాంచ్, డిమాండ్ ఉన్న బ్రాంచ్లో అయితే సీట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఎలా వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెర్చ్ చేయాలి చూపిస్తాను. See here, if you press Vichchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with, one shot catalyzer crash course. So
So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism you have problem in tiomerism, okay, or any questions you want geometrical isomerism, like the topic videos you can go through, so that the topic will be very high, okay, that topic also will be strong. Then you will go through the DPP series, okay. So if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the VHChem YouTube channel daily half an hour to 1 hour, so that it should be a part of your success, okay. So let's continue to our application format.